హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చికెన్ తవా ఫ్రైని తక్కువ మసాలాలతో సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. వాష్ చేసుకున్నాక దానిలోకి తగినంత ఉప్పు కారం ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పాటు మినిమం నానబెట్టుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టి ఫ్రై చేసుకున్నాక టేస్ట్ అనేది బాగుంటుంది. అరగంట తర్వాత తగినన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మసాలాలు రెడీ చేసుకొని తగినంత ఆయిల్ వేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్ గా కుక్ అవుతాయి. ఫ్రైలో కూడా గ్రేవీ లాగా కనిపిస్తాయి, తినడానికి బాగుంటుంది. ఆనియన్స్ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసి మసాలాని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని దానిలోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ నుంచి నీరు వదులుతుంది. ఆ నీటిలో చికెన్ ను ఉడికించుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తో చికెన్ అంతా ఉడికిపోయి దగ్గరగా మగ్గేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ మరింత సాఫ్ట్ గా కుక్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ ని చల్లుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకేసారి పోసుకుంటే చప్పగా అయిపోతుంది. ఇలా చల్లుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకోవడం ఆపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరగా మగ్గించుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని ఫైనల్ గా చికెన్ గరం మసాలా వేసుకొని 2-3 నిమిషాలు మసాలాలు ముక్కలకు పట్టేటట్టుగా లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ పాత్రలో కానీ నాన్ స్టిక్ కడాయిలో కానీ చేసుకుంటే అడుగంటిపోకుండా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా సింపుల్ గా చికెన్ తవా ఫ్రై చాలా బాగుంటుందండి. తప్పక ఒకసారి ట్రై చేయండి. మసాలాలు వేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసేసుకొని ముక్కలకు పట్టించుకున్న తర్వాత ఫైనల్ గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కరివేపాకు చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకొని హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు టాస్ చేసుకోండి. ఇలా చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. నచ్చకపోతే 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకున్నా సరిపోతుంది. టాస్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఫ్లేవర్స్ అనేవి చికెన్ కి పట్టేటట్టుగా లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు మగ్గించుకుంటే దేశీ స్టైల్లో మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. మగ్గించుకొని సర్వ్ చేసుకోవడమే. పప్పు చారు, పప్పు, సాంబార్ తో అలానే ఫ్లేవర్ రైస్ తో చాలా బాగుంటుంది. ఈ సింపుల్ చికెన్ తవా ఫ్రై మీకు నచ్చితే తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.